ఏమంటే ఇది తెలుసా నీకు? ఏమి మా అన్నయ్య ఆస్తి అమ్ముతున్నాడంట. మాకు తెలియదు, ఇప్పుడు ఫోన్ చేసి చెప్పినాడు వచ్చి సంతకం చేసి పోదురమ్మా అని. నేను పోతాండా ఇప్పుడు, పోయి సంతకం చేసి నాకు వచ్చే వాటా నేను తెచ్చుకుంటా భాగం డబ్బులు. వద్దు ఆ పని చేయొద్దు, నేను చెప్పేది ఏమి ఎందుకు వద్దు? నువ్వు వెళ్ళి సంతకం చేసి మాత్రం ఊరికేరా, డబ్బులు గిబ్బులు పట్టుకొని రాద్దు, వాళ్ళ ఆస్తి మనకు వద్దు. నేను చెప్పేది ఫస్ట్ విను. చెప్పు. ఎందుకంటే మీ అన్నయ్య పాపం ఎంతో సార్లు పడినాడు, నిన్ను చదివించినాడు, నీకు ఎంతో సాయం చేసి నీకు పెళ్లి చేసినాడు, అపురూపాలు అయిపోయినాడు. మీ అమ్మ నాయనను సాగుతున్నాడు, వాళ్ళు ఇబ్బందుల్లో ఉండారు. మీ చెల్లెలికి పెళ్లి చేసినాడు, మీ చెల్లెల్ని చదివించినాడు, మీ తమ్మునికి చదివించి ఉద్యోగం తెప్పించినాడు అప్పు సప్పు చేసి. ఈరోజు అతను ఇబ్బందుల్లో ఉండి ఆస్తి అమ్ముకుంటాను కాబట్టి అతను చల్లగా ఉండాలని కోరుకోవాలి, కానీ అతను వాట బీక్కొని అతను వాళ్ళని ఏడిపించకూడదు. పుట్టింటోళ్ళు మీ పుట్టింటోళ్ళని ఏడిపిద్దు. మనకేం దేవుడు ఇచ్చింది ఏదన్నా కానీ ఏదో కట్టమో కాయో చేసుకొని బతుకుంటున్నాము, అది భగవంతుడు ఇచ్చిన మనకు చాలు, ఇదే చాలు మనకు. అంతేగాని వాళ్ళ జోలికి పోయి వాళ్ళని పీక్కొని వాళ్ళని ఏడిపించి వాళ్ళ ఆస్తి అంతా లాక్కునే పని వద్దు. సరే, నువ్వు సంతకం ఒకటి చేసి అంతే, వాళ్ళ జోలికి పోవద్దు, సరేనా? సరే, ఇది ప్రతి వరకు గుర్తుపెట్టుకో. సంతకం చేసేసి వచ్చేస్తా. నువ్వు డబ్బులు గిబ్బులు అడిగి మళ్ళీ నాకు అది ఇది అని ఫిట్టింగ్ పెట్టద్దు. లేదు లేదు, మనకి ఇచ్చిందే చాలు, మనకు దేవుడు ఇచ్చినాడు, చల్లగా కాపాడినాడు. సరే, ఎప్పుడే కానీ అత్తగారికి ఆస్తి కాసిపడే పని పెట్టుకోవద్దు ఎప్పుడే కానీ, ఇది గుర్తుపెట్టుకో. నేను ఉన్నంత వరకు నీకు ఏ లోటు ధ్యానం, సరేనా? సర్లే అయితే. అందుకే బాగా గుర్తుపెట్టుకో. వేస్తా. కాదు వద్దు అంటావు, ఎందుకు వద్దు? నేను పుట్టినే కదా వాళ్ళతో పాటి, నాకు సంబంధం లేకుండా ఎట్లా పోతుంది? నాకు బాగా వస్తుంది, బాగా ఎందుకు పోద్దు అనుకోవాలా? నీకు బాగా మొత్తుంది, నీకు హక్కు ఉంది, అన్ని కరెక్టే. ఇంతకుముందు ఈ చట్టాలు ఏంటివి లేవు, ఇప్పుడు కొత్తగా పెట్టినారు చట్టాలు. ఆడబిడ్డలకు బాగాలేలా, ఆడబిడ్డలు పుట్టినారు అట్లా ఇట్లని కొత్తగా చట్టాలు పెట్టినారు. ఇంతకుముందు అట్లా చట్టాలు లేవు. ఆడబిడ్డలకు పెళ్లి చేసి పంపిస్తండి, ఏదో అంత ఎంత కట్నం ఇస్తండి, హాయిగా బతుకుంటారు. అంతేగాని ఇప్పుడు కొత్త చట్టాలు తీసుకొచ్చి ఆడబిడ్డలకు బాగా పెట్టి వాళ్ళకు ఫిట్టింగ్లు పెట్టి, కొడుకులకు ఆడబిడ్డలకు ఫిట్టింగ్ పెట్టి చాలా రకాలు పెడుతున్నారు ప్రపంచం పైన. అందుకే ఇట్లాంటివన్నీ అవసరం లేదు. ఎవరన్నా పెట్టుకొని ఎవరైనా చేసుకొని మనకు మాత్రం అత్తగారి ఆపుతొద్దు. లక్షణంగా వాళ్ళు బాగుంటే చాలు, మా బామర్ది బాగుంటే చాలు. అంతేగాని మీ పుట్టింటిలో బాగుంటే చాలు. మనకి దేవుడు ఇచ్చినారు, మన పిల్లలకు బాగుంది, మనకు ఉంది, చాలు సంతోషంగా బతుకుంటాను. నేను బాగా చూసుకుంటాను కదా, నీకేం తక్కువ? నీకేం తక్కువ ఏంది లేదు కాబట్టి లక్షణంగా ఉన్నాం మనము, అంతే చాలు. వాళ్ళ ఆస్తికి ఏంది ఆశపడద్దు. పుట్టింటి ఆస్తి నేనెందుకు పోగొట్టుకోవాలా? వద్దు 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 వద్దు, పోగొట్టుకోవద్దు అనద్దు. మీ అన్నయ్యకి ఇచ్చినా నన్ను, మీ అన్నయ్య బతుకుంటే చాలు. అదే నీకు పశువు కుంకాలు సంవత్సరానికి కూతురు కానీ 6 నెలల కూతురు కానీ పశువు కుంకం ఇచ్చి చీరెత్తున్నాడు కదా, లక్షణంగా పిలిచిపోతాను కదా, అదే చాలు నీకు. సరే, వాళ్ళ చల్లగుంటే నీకు దేవుడు కాపాడతాడు. నా మాటని పశువు కుంకం ఇస్తున్నాడు, రమ్మంటాడు, మాట్లాడిస్తాడు. నా ప్రాణం ఉన్నంత వరకు నువ్వు ఏ ఇబ్బంది పడద్దు, నేను చల్లగా చూసుకుంటాను, నువ్వు పోవద్దు, ఓకేనా? సరే, బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీకు ఎస్పీ స్టార్ నాకు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, అంతా చల్లగా ఉండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి అందరికీ హ్యాపీ సంక్రాంతి. బాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అందరికీ చల్లగా ఉండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. అందరికీ ముక్కుతాడు, అందరూ చల్లగా ఉండాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము. బాయ్ ఫ్రెండ్స్, పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను అందరికీ. బాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి ఫ్రెండ్స్.